నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రామ్లో. ఈ వీడియోలో మనం బీఈడి 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్య అనేటటువంటి సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2026-27 అకాడమిక్ ఇయర్కు గాను ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లు వర్క్ కావడం జరుగుతుంది. ఈ సబ్జెక్టు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఈ సబ్జెక్టు మొత్తం 50 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఇందులో 35 మార్కులు అనేటటువంటిది థియరీ ఎగ్జామ్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. మిగిలిన 15 మార్కులు అనేటటువంటివి ప్రాక్టికల్ ఎగ్జామ్లో, అంటే కాలేజ్లో ఈ 15 మార్కులకు రికార్డు, అసైన్మెంటు, సెమినారు, వివిధ ప్యాటర్న్లలో ఈ 15 మార్క్స్ అనేటటువంటివి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఈ సమ్మిళిత విద్య అనేటటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏ ద్వారా 15 మార్కులు, పార్ట్ బి ద్వారా మీకు 20 మార్కులు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఇక్కడ పార్ట్ ఏలో 3 క్వశ్చన్లు రాయాల్సి వస్తుంది, పార్ట్ బిలో 2 క్వశ్చన్లు రాయాల్సి వస్తుంది అనమాట. మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటటువంటివి కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా ఎక్స్ట్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈ వీడియోలో ఏమేమి చెప్తానో అవే క్వశ్చన్లు వస్తాయి, చూడండి. వాట్ ఈజ్ ద మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్? సమ్మిళిత విద్య యొక్క అర్థం మరియు స్వభావం ఏమిటి? రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. విద్యా హక్కు చట్టం గురించి ఒక చిన్న గమనిక రాయండి. వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ డిసేబుల్డ్ చిల్డ్రన్? మేధో వైకల్యం ఉన్న పిల్లల అవసరాలు ఏమిటి? వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఎమోషనల్ డిసేబిలిటీస్? భావోద్వేగ వైకల్యాలున్న పిల్లల ప్రత్యేక అవసరాలు ఏమిటి? బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అసెంబుల్ అండ్ బ్యారియర్స్ ఫ్రీ స్కూల్ ఎన్విరాన్మెంట్. అంటే అందుబాటులో ఉండే మరియు అడ్డంకులు లేని పాఠశాల వాతావరణం గురించి క్లుప్తంగా వివరించండి అనేటటువంటి ఈ 5 క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్లు అనమాట పార్ట్ ఏలో. ఇక పార్ట్ బిలో చూడండి. ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 గురించి చర్చించండి మరియు సమగ్ర పరిస్థితుల్లో సిడబ్ల్యూడికి దాని ప్రభావాలను తెలియజేయండి. డిస్కస్ అబౌట్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 అండ్ గివ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ సిడబ్ల్యూడి ఇన్ ఇంక్లూజివ్ సెట్టింగ్స్. ఇక 7th క్వశ్చన్ చూడండి. అభ్యసన వైకల్యాలు అంటే ఏమిటి? వివిధ రకాల అభ్యసన వైకల్యాలను వివరించండి. వాట్ ఆర్ లెర్నింగ్ డిసెబిలిటీస్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిసెబిలిటీస్. ఈ దానికి మీరు పెద్దగా రాయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇక్కడ డిస్పేసియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా, అపేసియా అనేటటువంటివి ఒక 5-6 ఉంటాయన్నమాట. ఈ 5-6 నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డిస్కాలిక్యులియా ఉంది అనుకోండి. క్యాలిక్యులియా అంటే ఏంటి? విద్యార్థి గణితపరమైనటువంటి అంశాల్లో వెనుకబాటుతనం చూపించడమే డిస్కాలిక్యులియా. ఇక డిస్గ్రాఫియా ఉందనుకోండి, విద్యార్థి రాయడంలో వెనుకబాటుతనం అనేటటువంటివి కొన్ని ఉంటాయన్నమాట. ఒక 6 ఉంటాయి, వాటిని నేర్చుకుంటే సరిపోతుంది. ఇక డిస్కస్ అబౌట్ వేరియస్ పెడగాజికల్ ఇష్యూస్ ఇన్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్. సమ్మిళిత తరగతి గదిలో వివిధ బోధన సమస్యల గురించి చర్చించండి. ఇక ఎక్స్ప్లెయిన్ యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సార్వత్రిక అభ్యసన రూపకల్పన మరియు దాని యోగ్యత మరియు లోపాలను వివరించండి అనేటటువంటి పార్ట్ బి క్వశ్చన్స్ అనమాట. పార్ట్ బిలో మొత్తం 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ 5 క్వశ్చన్స్లో మీరు ఎనీ 2 క్వశ్చన్స్ రాసానంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూసినట్లయితే, అంటే అవి ఒక క్వశ్చన్ పేపర్ ద్వారా తయారు చేసినటువంటివి. మిగిలిన ఎక్స్ట్రా క్వశ్చన్లు చూసినట్లయితే, ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క విద్య, ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇందాక డిసేబుల్ పిల్లలని క్వశ్చన్ వచ్చింది అంతే. పైన ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ వచ్చింది, ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 వచ్చింది అన్నమాట. వెనుకబడిన పిల్లల యొక్క విద్యా హక్కుల గురించి రాయండి. రైట్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ అడ్వాంటేజ్డ్ చిల్డ్రన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క తగిన విద్యా బోధన సామాగ్రిని తెలపండి. ప్రొవైడ్ అప్రియేట్ ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇక్కడ జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 గురించి రావడం జరిగింది. మరియు షార్ట్ క్వశ్చన్లను చూస్తే సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్య, యూనివర్సల్ డిజైన్ అండ్ లెర్నింగ్ అనేటటువంటిది, చలన వైకల్యం, మొబిలిటీ డిసేబిలిటీ, అదేవిధంగా వైకల్యం గల పిల్లల యొక్క బోధన పద్ధతులను తెలపండి. టీచింగ్ మెథడ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్. ఓవరాల్గా సమ్మిళిత విద్య అంటే అందులో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉండొచ్చు, సాధారణ పిల్లలు ఉండొచ్చు, వైకల్యం గల పిల్లలు ఉండొచ్చు,
ప్రత్యేకమైనటువంటి వసతులతో చదువు చెప్పాల్సినటువంటి పిల్లలు ఉండొచ్చు, ఎక్కువ టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఉండొచ్చు అనమాట. సమ్మిళిత విద్య ఏంటి, అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అనేటటువంటిది కంప్లీట్గా వైకల్యం గల పిల్లల మీదనే ఫోకస్ చేయడం జరుగుతుంది. సో వైకల్యం గల పిల్లలు ఎవరెవరు అంటే మీకు ఏదైతే డిసేబుల్డ్ పిల్లలు కావచ్చు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కావచ్చు, ఇవన్నీ రావడం అనమాట. ఈ డిజేబిలిటీ లెర్నింగ్స్ అనేటటువంటి ఏంటి అనేటివి ఒక 6 ఉంటాయని చెప్పిన కదా. ఆ 6 డిస్పేసియా, అపేసియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్కాలక్లియా, డిస్లెక్సియా అనేటటువంటివి ఉంటాయి. వాటిని నేర్చుకుంటున్నంటే సరిపోతుంది. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు యాక్ట్ 2009 ఏదైతే ఉంటుందో 2009, అదేవిధంగా 2016 ఆర్పిడబ్ల్యూడి 2016 అనేటటువంటిది ఎన్ఈపి 2020 ఏం చర్చిస్తుంది వీళ్ళ గురించి అనేటటువంటి అంశాలే జస్ట్ సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇది బీఈడి 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఈడిఎన్ 26 ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.